అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు 30 ఏళ్ళు అనేది మెచ్యూరిటీ ఏజ్. సో అందుకు యేసుక్రీస్తు ప్రభువారు 30 ఇయర్స్కి బాప్తీసం తీసుకొని ఆ తర్వాత నుంచి స్వార్థ ప్రకటించడం స్టార్ట్ చేశాడు. ఆయన వాక్యాన్ని బోధించడం స్టార్ట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని బోధించాడు ఆయన? 3.5 సంవత్సరాలు, 3.5 years ఆయన స్వార్థను ప్రకటించారు. మరి ఇప్పుడు మెచ్యూరిటీ ఏజ్ అంతా 18, ఇప్పుడు మళ్ళీ మార్చారు 22 మొత్తం అందరికీ మెచ్యూరిటీ వచ్చినట్లే లెక్కలోకి వస్తుంది. కాబట్టి మనం కూడా అప్పుడు తీసుకోవాలి బాప్తీసం. అర్థమైందా? బాప్తీసానికి కూడా వయసు ఉంది. చిన్నప్పుడు తీసుకున్న బాప్తీసం కానీ, చిలకరింపు బాప్తీసం కానీ, చిలకరింపు అంటే ఇట్లా నీళ్లు తీసి ఇలా జల్లుతారు, తుప్పరొచ్చింది కదా అయిపోయింది బాప్తీసం అంట. ఆ బాప్తీసాలు ఏవి కూడా కరెక్ట్ కాదు. బైబిల్లో ఉంటుంది బాప్తీస్మం ఒక్కటే. అది ఏ బాప్తీసం అంటే అది నీటి బాప్తీస్మము. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నది